నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎస్ మహాసేన రాజేష్ ఈరోజు చంద్రబాబు నివాసానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో లోకేష్ని చంద్రబాబుని కలిసే పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏం జరగబోతుంది, తన సీటు విషయంలో తన మనసు ఏమైనా మార్చుకున్నాడా లేదా అనే అంశం మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. రాజేష్ గారు, ఏంటి మీ మనసు ఇప్పుడు కాంత కుదుట పడింది అనుకోవచ్చా? నా మనసు ఎప్పుడు కుదుటగానే ఉంది సార్. అయితే ఇప్పుడు నెక్స్ట్ అంటే నేను మొన్నటి వరకు స్టేట్ ప్రోగ్రామ్ చేశానండి. ఎస్సీలకు సంబంధించి మీటింగ్స్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫర్దర్ ఏం ప్రోగ్రామ్ చేయాలి ఏంటి అనే దాని గురించి చర్చించడానికి మా అన్న దగ్గరికి, లోకేష్ అన్న దగ్గరికి వచ్చాను. కానీ సీటు విషయంలో మీరు వెనకడుగు వేసినట్టేనా, లేకపోతే పార్టీ ఆఫీస్ ఏం చెప్తుంది? పార్టీ ఆఫీసు మిమ్మల్ని తిరిగి పోటీ చేయించాలనే ఒక ఒత్తిడి అయితే వస్తుంది, కానీ రాజేష్ ఎందుకో బెండ్ కావట్లేదు అనే ఒక వార్త వస్తుంది. నిజమేనా అది? వెనకడికి వేయటం అంటే అది భయపడేసినట్టు అవుద్దండి. నేను భయపడి వెనకడికి వేయలేదు. పార్టీ కోసం ఒకవేళ నన్ను బూచిగా చూపించి పార్టీని టార్గెట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి నా గురించి నా భుజం మీద గన్బెట్టి పార్టీని షూట్ చేసే పరిస్థితి ఉండకూడదని అవసరమైతే తగ్గుతానన్నాను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను. నా వల్ల పార్టీకి మేలు జరుగుతుంది అనుకుంటే నేను పోటీకి వెళ్తాను. నా వల్ల పార్టీకి ఏమన్నా కీడు జరుగుతుంది అనుకుంటే నాకు నేనుగా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ దానివల్ల మీలాంటి యూత్ ఎక్కడో ఎమోషనల్ టచ్లోకి వెళ్ళిపోయి ఆ ఎమోషనల్ టచ్ వల్ల కెరీర్ని దూరం చేసుకోవడం, లేకపోతే ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ తిరిగి రావు కదా. అంటే సెంటిమెంట్ లేని మనిషి సిమెంట్ లేని కూడా నిలబడవు సార్. ఎమోషన్స్ అనేది దేవుడు మనకి ఇచ్చిన, మనిషికి మాత్రం ఇచ్చిన ఒక వరం. ఎమోషన్స్ ఉండాలండి మన కోసం, ఆలోచించే వాళ్ళ కోసం. అవసరమైతే మనం ఒక అడుగు వెనక్కి తగ్గడానికన్నా, మనం ఏదైనా ఒకవేళ అది మనకు నష్టం జరుగుతుందన్నా సరే దాన్ని భరించడానికన్నా సిద్ధంగా ఉండాలని నేను భావిస్తాను సార్. అంటే నిజమే కాకపోతే ఇటువంటి అవకాశాలు తిరిగి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక ఎమ్మెల్యే టికెట్ అందులో ఫస్ట్ లిస్ట్లోనే మీ పేరు అనౌన్స్ కాబడింది. సో అటువంటి లిస్టులో నుంచి మీరు దాన్ని వదులుకోవడం చేతులారా మహేష్ తప్పు చేస్తున్నాడేమో అని అనుకుంటే ఏమంటారు? అంటే నేను కావాలని వదులుకుంటానని అనలేదండి. మొత్తం ఆ రోజున 94 సీట్లు ప్రకటించారు సార్. కానీ రాజేష్ మహాసేన్ ఒక్కడి మీదే రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేశారు వైసీపీ సోదరులు. ఎప్పుడో నేను మాట్లాడిన వీడియోలను కట్లు పేస్టులు చేసి దాన్ని హిందువులకు వ్యతిరేకంగా, అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా రాజేష్ ఉంటాడు, అలాంటి వాడికి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా హిందువులకు అగ్రవర్ణాలకు వ్యతిరేక అన్నట్టు మా పార్టీ పెద్ద ఆయన్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేశారండి. నన్నైతే నేను దాదాపు 4.5 సంవత్సరాల నుంచి 30 కేసులు భరించాను, 22 రోజులు జైలు భరించాను, రౌడీ షీట్ భరించాను, 2 హత్యా ప్రయత్నాలు తట్టుకుని నిలబడ్డాను. జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుణ్ణి, ఆల్మోస్ట్ మూర్ఖుణ్ణి 4.5 సంవత్సరాలు అతను పవర్లో ఉన్నప్పుడు ఎదిరించిన నేను పోటీ చేయడానికి నేను భయపడతాను అనుకుంటే అది కరెక్ట్ కాదండి. కాకపోతే నా వల్ల వేరే వాళ్ళు నష్టం, అంటే పెద్ద నష్టపోతారేమో, పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో. నేనైతే ఏదైనా ఫేస్ చేయడం రెడీ. నాకు అలాంటి 100 అవమానాలు నాకు జరిగాయి గవర్నమెంట్లో, దాన్ని ఎదిరించి నేను నిలబడదును. కాబట్టి నన్ను అవమానిస్తే నేను భయపడలేదు, నన్ను బెదిరిస్తే భయపడలేదు, నా మీద హత్య ప్రయత్నం చేస్తే భయపడలేదనే నేను ఎంతో అత్యంత గౌరవించే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి సిద్ధపడ్డారండి. అందుకని నేను వారి కోసం నేను మాట మాట్లాడడం జరిగింది. అంటే వెనకాల ఒక కుట్ర జరుగుతోంది మహేష్, రాజేష్ వెనకాల. దీంట్లో మీ ఇంటర్నల్ పార్టీ వాళ్ళు, మీకు మద్దతిస్తున్న పార్టీ వాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఒక కుట్రను నడుపుతున్నారు అని అంటే అది అవుననిపిస్తుంది. అంటే కుట్ర అని మనం అనలేమండి. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. అలాంటి ఏ పార్టీలోనూ ఉండే, చిన్న చితక అనేది ఏ పార్టీలోనూ ఉండేవే. కాకపోతే నాకు కేటాయించిన పీగానవరం నియోజకవర్గంలో అక్కడ ప్రజలందరూ ఈరోజు నా పక్షానే ఉన్నారండి. టీడీపీ జనసేన కార్యకర్తలందరూ నా పక్షాన ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు అన్నదమ్ములకి నేను నచ్చకపోవచ్చు, ఒక మనిషి అందరికీ నచ్చాలని లేడు, దేవుడే అందరికీ నచ్చడు. కాబట్టి ఒకరిద్దరు వ్యతిరేకిస్తున్నారు తప్ప మెజారిటీ శాతం నియోజకవర్గంలో నా వైపే ఉన్నారండి. కాబట్టి దాన్ని కుట్రగా మనం ఏమీ చెప్పలేము సార్. కానీ నామినేషన్స్ నోటిఫికేషన్స్ కూడా వచ్చేసినాయి, మరి దానికి సిద్ధమవుతున్నాడా మహేష్, రాజేష్? అది పరిస్థితుల్లో నిర్ణయిస్తాయి సార్. దానికి పరిస్థితి అంటే చెప్పాను కదండి ఇందాకే, నా వల్ల బ్యాడ్ అవుతుందని పక్షంలో ఉంటే నేను పార్టీ కోసం పనిచేస్తాను సార్. ఇప్పుడు వడ్డించేవాడు మావాడైతే కడబంతిలో కూర్చొని వస్తుంది అన్నట్టు మా పార్టీ అధికారంలోకి వస్తే మాకు లోటే ఉంటుంది చెప్పండి. పేదలందరికీ మంచి జరుగుతుంది. బాబు గారు వచ్చారంటే నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మేము కోరుకున్నది అదే అండి. లేదు నేను పదవే కోరుకుని అధికారమే కోరుకుంటే అధికారంలో ఉన్నప్పుడే వైసీపీని వదిలేసి బయటికి రాను. ఇప్పుడు కొంతమంది చూడండి అధికారం అంతా అయిపోయి వస్తారు.
నేను జగన్మోహన్ రెడ్డిని గెలిచిన ఒక సంవత్సరంలో బయటకు వచ్చేసాను నేను. నాకు పదవికాంక్ష లేకపోతే అధికారం అనేది నాకు ఎప్పుడూ లేదండి. మంచి జరగాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరికీ మంచి జరుగుతుంది. మనకు పదవులు ఉన్నా లేకపోయినా రాష్ట్రం బాగుంటుంది సార్. చంద్రబాబు విషయంలో మీ మీద కొంత ఒత్తిడి వస్తుంది అనే విషయంలో వాస్తవేనా? చంద్రబాబు నుంచి తిరిగి మీరు మిమ్మల్ని పోటీ చేయాలి, మీరు గన్నవరం నుంచి పోటీ చేయండి అనే ఒక ప్రచారం. అట్ ద సేమ్ టైం మీ ప్రత్యర్థులు కూడా చంద్రబాబు మీద మీకు అగైనెస్ట్గా ఒక ప్రచారం పెడుతున్నారు, ఒక ఒత్తిడి తెస్తున్నారు. వర్కౌట్ అవుతుందా? దాంట్లో మీరు బయటపడతారా? బాబు గారు ఇప్పటి వరకు అయితే పోటీ చేయొద్దని కానీ వేరే మనిషిని పెడుతున్నానని కానీ ఆయన ఎక్కడ అనలేదండి. డే 1 నుంచి నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన దృష్టిలో పి గన్నవరం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి రాజేష్ మహాసేనే. ఒకవేళ నాకు నేనుగా తగ్గాలన్నా ఆయన్ని బ్రతులాడి ఆయన నొప్పించి తగ్గాల్సిన పరిస్థితి అండి. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను తగ్గమని కానీ లేకపోతే ఆయన ఎవరికైనా ఇలాంటి బ్లాక్మెయిల్కి భయపడడం కానీ ఎప్పుడు ఉండదండి. ఆయన నమ్ముకున్న వాళ్ళ పక్షాన ఆయన నిజాయితీపరుడని నిర్ణయిస్తేనే ఎవరికైనా ఆయన సపోర్ట్ ఇస్తాడండి. ఆలోచించకుండా ఆయన నిర్ణయం తీసుకోడు. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్ళడు. ఆయన ఎప్పటి నుంచో చూసిందండి ఇది. ఒకవేళ ప్రత్యర్థులు మీ మీద విజయం సాధించారు బహుశా, అంటే మీకు టికెట్ రాకుండా వేరే వాళ్ళు పెట్టారు, పి గన్నవరంలో మీ రోల్ ఎలా ఉంటుంది? బాబు గారు లోకేష్ గారు ఏం చెప్పారో అది ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నెగ్గటం అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు నెగ్గినట్టే. నేను ప్రత్యేకంగా పి గన్నవరం నెగ్గక్కర్లే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుడు నెగ్గినట్టండి. కాబట్టి పార్టీ ఆదేశాలు ఎలా ఉంటే అలాగా మేము ముందుకెళ్తాం సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రాజేష్ అయితే ఒకటే చెప్తున్నారు, తనకు పార్టీ ఆదేశాలు ముఖ్యం, తన అధినేత ఏది చెప్పినా దానికి తూచా తప్పకుండా పాటించడానికి సిద్ధంగా ఉంటాను, నాకు సీటు రాకపోయినా కూడా పర్వాలేదు, నేను పార్టీ ఆదేశాలని శిరసా వహిస్తానని చెప్పి చెప్తున్న ప్రస్తుతం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.